హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈ రోజు మనం డిసెంబర్ 28 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఈ రోజు ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ వన్, వాతావరణ మార్పులు మానవ తప్పిదాలతోనే విపత్తులు. సో ఈ క్లైమేట్ చేంజ్ అనేది హ్యూమన్ ఇండ్యూస్డ్గానే ఎక్కువగా ఉంది న్యాచురల్గా కంటే కూడా అనేది ఇక్కడ ఆర్టికల్ మెన్షన్ చేయడం జరుగుతుందండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఇది మనకి ఎన్విరాన్మెంట్లో ఇంపార్టెంట్. సెకండ్ వన్, వ్యవసాయంపై మరింత దృష్టి. సో భారతదేశ వ్యవసాయ రంగం కొంతమేర మెరుగుదల కనిపిస్తూ ఉన్నా కూడా వ్యవసాయ రంగం మీద మరింత దృష్టి సారించాలి. ముఖ్యంగా రైతుల యొక్క ఆదాయ మార్గాలను పెంచడంలో ప్రభుత్వాలు కృషి చేయాలి అని ఇక్కడ ఆర్టికల్ ఇవ్వడం జరిగిందండి. ఇది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్. అలానే థర్డ్ వన్, సూర్యుడి ముంగిట చక్కర్లు. నాసా యొక్క పార్కర్ సోలార్ ప్రోబ్ అనేది సూర్యుడికి అతి చేరువుగా వెళ్ళి రికార్డు సృష్టించడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. ఫోర్త్ వన్, రూపాయి ఢమాల్. సో యాక్చువల్గా భారతదేశం యొక్క రూపాయి విలువ ఆల్ టైమ్ లోయెస్ట్కి, కనిష్టానికి చేరుకోవడం జరిగింది. దానికి సంబంధించి మనకి ఎకానమీలో మనకి ఈ డీటెయిల్స్ ఇంపార్టెంట్ అండి. అండ్ ఫిఫ్త్ వన్, దగా పడుతున్న వినియోగదారు. సో వినియోగదారులకి సంబంధించి అనేక రకాల మోసాలు, ఎస్పెషల్లీ ఈ కామర్స్ సైట్స్లో ఈ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దానికి సంబంధించిన గణాంకాలు అనేది ఇవ్వడం జరిగింది. ఇది మనకి జనరల్ నాలెడ్జ్ టాపిక్స్లో ఇంపార్టెంట్. సో ఇవే కాకుండా అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి కూడా ఈరోజు డిస్కస్ చేద్దామండి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఎల్నినో కన్నా వాతావరణ మార్పులు మానవ తప్పిదాలతోనే విపత్తులు. అంటే మనకి న్యాచురల్గా జరిగే క్లైమేట్ చేంజ్ ప్రాసెస్ కన్నా కూడా హ్యూమన్ ఇండ్యూస్డ్ క్లైమేట్ చేంజ్ అనేది చాలా వేగవంతంగా జరుగుతుంది. అది చాలా విపత్కరంగా మారుతుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అండ్ ఫస్ట్ నేను ఎల్నినో గురించి డిస్కస్ చేస్తాను. అంటే ఎల్నినో యొక్క ఇంపార్టెన్స్ ఇందులో మినిమైజ్ చేసినా కూడా మనకి ఎల్నినో ఇంపార్టెంట్ కాబట్టి అది కూడా డిస్కస్ చేద్దాము. దెన్ హ్యూమన్ ఇండ్యూస్డ్ క్లైమేట్ చేంజ్ ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. జనరల్గా భారతదేశం యొక్క మాన్సూన్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఋతుపవన వ్యవస్థ చాలా మిస్టీరికల్ అండి. ఇప్పటికీ దాని మీద పూర్తి స్థాయి అవగాహన శాస్త్రవేత్తలకి లేదు. అయితే ముఖ్యంగా కొన్ని ఫ్యాక్టర్స్ ఈ మాన్సూన్ సిస్టమ్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. అందులో మనకి ఈ ఎల్నినో అండ్ లానినా ఎఫెక్ట్స్ ఒకటి. ఇక్కడ చూడండి, నార్మల్ ఇయర్కి మరియు ఎల్నినో ఇయర్కి డిఫరెన్స్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ముఖ్యంగా సెంట్రల్ అండ్ ఈస్టర్న్ పసిఫిక్ ఓషన్లో మనము ఈ డిఫరెన్సెస్ అనేది చూడవచ్చండి. ఎస్పెషల్లీ పెరువియన్ కోస్ట్లో మనకి నార్మల్ ఇయర్స్లో కోల్డ్ రీజియన్గా కోల్డ్ వాటర్స్ కలిగి ఉంటుంది. అండ్ ఆస్ట్రేలియన్ కోస్ట్ అనేది మనకి వామ్ వాటర్స్ని కలిగి ఉంటుంది. అండ్ ట్రేడ్ విండ్స్ ఇక్కడ వాకర్ సర్క్యులేషన్ అని పిలుస్తామండి. ఈ ట్రేడ్ విండ్స్ ఈ విధంగా మనకి పెరువియన్ కోస్ట్ నుంచి ఆస్ట్రేలియన్ కోస్ట్ వైపు వీస్తూ ఉన్నప్పుడు ఇక్కడ వామ్ టెంపరేచర్స్ ఉన్న కారణంగా ఇది ఎయిర్ రైజ్ అయ్యి ఇటువైపు ఒక శాఖ ఇటువైపు ఒక శాఖ విడిపోతుంది. ఇక్కడ మనకి హై ప్రెషర్ జోన్లో మనకి పెరువియన్ కోస్ట్ మీద ఇది ఏర్పడుతుంది. అండ్ ఆస్ట్రేలియన్ కోస్ట్ మీద లో ప్రెషర్ ఏర్పడుతుంది. ఈ శాఖ కారణంగా ఇక్కడ మస్కరిన్ బేసిన్ అని పిలుస్తామండి. ఈ మస్కరిన్ బేసిన్ ప్రాంతంలో హై ప్రెషర్ ఏర్పడుతుంది. సో ఈ హై ప్రెషర్ వలన మాన్సూన్ విండ్స్ అనేవి భారతదేశం మీదకి వీస్తూ ఉంటాయి. సో దీనివలన భారతదేశంలో ఋతుపవన వ్యవస్థ బలపడుతుంది. అయితే ఎల్నినో ఇయర్లో ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ కొంత రివర్స్ జరుగుతుంది. ఎల్నినో ఇయర్లో మనకి పెరువియన్ కోస్ట్ వామ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఆస్ట్రేలియన్ కోస్ట్ అనేది కొంత కూల్ వాటర్ని కలిగి ఉంటుంది. అప్పుడు వాకర్ సైకిల్ అనేది మనకి ఇక్కడ ఈ వాకర్ సెల్ ఏదైతే ఉందో అది రివర్స్ అవుతుంది. ఇక్కడ హై ప్రెషర్ జోన్ క్రియేట్ అవుతుంది, ఇక్కడ లో ప్రెషర్ జోన్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ కారణం చేత ఇండియా దగ్గర ఉండే మస్కరిన్ హై అనేది అంత స్ట్రెంగ్త్ అని ఉండదు, కొంత వీక్ అవుతుంది. ఈ వీక్ మస్కరిన్ హై కారణంగా మనకి ఈ మాన్సూన్ విండ్స్ అనేవి బలహీనపడి భారతదేశంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయి. అంటే ఋతుపవన వ్యవస్థ బలహీనపడి తక్కువ వర్షపాతం అనేది నమోదవుతుంది. ఈ విధంగా మనకి డ్రై మాన్సూన్ అనేది ఏర్పడుతుంది ఈ ఎల్నినో కారణం చేత. అయితే ఇలాంటి ఎల్నినో లాంటి న్యాచురల్ ఫినామినాస్తో కంటే కూడా వాతావరణ మార్పులు మానవ తప్పిదాలతోనే ఎక్కువగా జరుగుతున్నాయనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఈ మానవ తప్పిదాల వలన జరిగే మార్పుల వలన భూగోళం మరింత వేడెక్కితే సంక్షోభం ఏర్పడుతుంది అని, వ్యవసాయం మొత్తం కుదేలై ఆహారోత్పత్తి తగ్గుతూ ఉంది ప్రస్తుతం. అలానే 2024లో అదనంగా 41 రోజులు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అండ్ కర్బన ఉద్గారాలను మనము కంట్రోల్ చేయకపోతే ఈ క్లైమేట్ చేంజ్ అనేది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో చాలా ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని
క్లైమేట్ సెంట్రల్ అండ్ వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ సంస్థలు తమ నివేదికలో వెల్లడించడం జరిగింది. ఎల్నినో అనేది ప్రపంచంలో కరువు, వర్షాభావ పరిస్థితులు, ఉష్ణోగ్రతల పెరుగుదలకు ప్రధాన కారణమైనా కానీ 2024లో ఏర్పడిన ఈ పరిస్థితులకు ఎల్నినో కన్నా భూగోళంపై ఏడాదిలో సంభవించిన విపత్తులు, వరదలకు వాతావరణ మార్పులు, మానవ తప్పిదాలే ప్రధాన కారణమని ఈ నివేదిక వెల్లడించడం జరిగిందండి. ప్రస్తుతం ఎల్నినో బలమైనది అయినప్పటికీ గత సంవత్సరాలతో పోలిస్తే ఇది చాలా బలహీనంగా ఉందని కూడా ఈ సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా కర్బన ఉద్గారాలను అధికంగా మండించడము, మానవ తప్పిదాలు, వాతావరణ మార్పులతో 2024 అత్యంత వేడి సంవత్సరంగా నమోదైందని తెలిపింది. అంటే సహజ కారణాల కంటే కూడా మానవ తప్పిదాలు మరియు వాతావరణ మార్పుల వలన భూగోళం ఎక్కువ విపత్తులను ఎదుర్కొంటుంది అని ఇక్కడ డిస్కస్ చేయడం జరిగిందండి. ఈ ఏడాది అదనంగా 41 రోజుల పాటు ప్రజలు అత్యంత తీవ్రమైన ఉష్ణోగ్రతలను భరించాల్సి వచ్చిందని, మనుషుల ఆరోగ్యం మరియు పర్యావరణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడిందని పేర్కొంది. ఈ వాతావరణ మార్పులతో దేశంలో ఆకస్మిక వర్షాలు, వరదలు సంభవించాయని, ప్రపంచవ్యాప్తంగా ఈ పరిస్థితి కనిపించిందని ఈ నివేదిక వివరించింది. అండ్ కర్బన ఉద్గారాలని మరియు మానవ తప్పిదాలను తగ్గించకపోతే భవిష్యత్తులో ఈ విపత్తులు తీవ్ర ముప్పుగా ఏర్పడతాయని సంస్థ హెచ్చరించడం జరిగింది. అలానే భూగోళం వేడెక్కే కొలది పంట ఉత్పాదకత తగ్గి ఆహార కొరత ఏర్పడుతుంది. గ్లోబల్ వార్మింగ్ పెరిగే కొలది అగ్రికల్చర్ మీద చాలా ప్రభావం చూపిస్తూ ఉంటుందండి. దీనివలన చిన్న రైతులు, రైతు కూలీలు జీవనాధారం కోల్పోతారు. పంట ఉత్పాదకత తగ్గి ఆహార కొరత పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇదే కొనసాగితే సంక్షోభాలకు దారితీస్తుంది. ఉష్ణోగ్రతలు ఇలానే పెరిగితే భవిష్యత్తులో మరిన్ని కరువులు ఏర్పడే ప్రమాదాల నుంచి మానవాళి తప్పించుకోలేదు అని ఈ నివేదిక హెచ్చరించడం జరిగిందండి. అలానే వడగాల్పులు 10 రెట్లు ఎక్కువగా పెరిగాయని అధ్యయనం తెలిపింది. వీటిని సైలెంట్ కిల్లర్లుగా పిలుస్తాం మనము. 10 రెట్లు పెరిగిన సైలెంట్ కిల్లర్లు. అండ్ గడిచిన దశాబ్ద కాలంగా ఏడాదిలో 10% రోజులు అత్యంత తీవ్ర ముప్పు కలిగినవిగా ఉంటున్నట్లు అధ్యయనం వెల్లడించింది. అంటే 365 రోజులు ఉంటే అందులో 10% రోజులు తీవ్రమైన ముప్పుని కలిగి ఉండే ఈ వేడిగాలులు, వడగాల్పులకి కారణమవుతూ ఉన్నాయి. ఇది ఎక్కువగా మానవ తప్పిదాల వల్లనే ఎండాకాలానికి ముందుగానే వడగాల్పుల తీవ్రత 10 రెట్లు పెరిగింది. కానీ చాలా దేశాలు ఈ ఉష్ణోగ్రతల్ని రికార్డు చేయడం లేదని కూడా ఈ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం ఎల్నినో పరిస్థితులను ఎదుర్కొంటున్న భూగోళం 2025లో లానినా పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని, లానినా కారణంగా వర్షాలతో కొన్ని చోట్ల ఆహారోత్పత్తి పెరిగే అవకాశం ఉంది. అయితే ఆసియాతో పాటు పలు దేశాలలో వరదలు వచ్చే ప్రమాదం కూడా ఈ లానినా వల్ల వస్తుంది అని తెలియజేస్తుంది. మనకి లానినా కండిషన్ భారతదేశం మీద ఏ విధంగా ఉంటుంది? అధిక వర్షాలు నమోదవుతూ ఉంటాయి. ఈ మసకరీన్ హై అనేది మరింత స్ట్రెంగ్తన్ అయ్యి మనకి ఎక్కువ ఋతుపవన వ్యవస్థలో ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. అందుకే మనకి వర్షాలు, వరదలు ఎక్కువగా సంభవించే అవకాశం ఈ లానినా పరిస్థితుల్లో మనం చూడవచ్చు. అయితే ఈ ముప్పులను ఎదుర్కోవడానికి ఏ విధమైన పనులు ఆచరించాలి అనేది ఇక్కడ చూస్తే ప్రపంచవ్యాప్తంగా శిలాజ ఇంధనాల నుంచి పునరుత్పాదక ఇంధన వినియోగం వైపు వేగంగా వెళ్ళాలి. తద్వారా ప్రజల ఆరోగ్యంతో పాటు మనకి ఈ కర్బన ఉద్గారాల యొక్క విడుదల అనేది కూడా తగ్గుతుంది. అండ్ వాతావరణ విపత్తులతో ప్రజల ప్రాణాలు రక్షించేందుకు ముందస్తు హెచ్చరికలను సంసిద్ధం చేయాలి. ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ని మనము డెవలప్ చేసుకోగలిగితే ఈ వాతావరణ విపత్తుల నుంచి ఎదుర్కోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అలానే అధిక ఉష్ణోగ్రతల కారణంగా చోటు చేసుకున్న మరణాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలి. ఈ వడగాల్పులలో చనిపోయిన వాళ్ళ యొక్క వివరాలను నమోదు చేస్తే తద్వారా వీటిపై ప్రజలకు అప్రమత్తం చేసేందుకు వీలవుతూ ఉంటుంది. సో ఈ విధమైన చర్యల ద్వారా మానవ తప్పిదాలని మరియు వాతావరణ మార్పుల్ని మనం కంట్రోల్ చేసి భూగోళాన్ని రక్షించగలిగితే కమింగ్ జనరేషన్స్కి మనము ఈ నివాసయోగ్య స్థలాలని అందించడానికి అవకాశం ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వ్యవసాయ రంగంపై మరింత దృష్టి. భారత జీడిపిలో 2010లో 17% ఉన్న వ్యవసాయ రంగం వాటా 2024లో 17.8% పెరిగింది. అంటే ఇక్కడ మనం స్వల్ప పెరుగుదలని గమనించవచ్చు. అలానే 2016-17లో గ్రామాలలో వ్యవసాయాధార కుటుంబాలు 46%, 2021-22లో అవి 56.7% పెరిగాయని నాబార్డు సర్వే వెల్లడించింది. అండ్ 2018లో మొత్తం ఉపాధిలో 42%గా ఉన్న సాగు రంగం వాటా 2024 కల్లా 46%కి చేరింది.
అంటే మన దేశంలో వ్యవసాయ రంగం ప్రాధాన్యతకి ఇవి నిదర్శనాలుగా చెప్పుకోవచ్చు. అయితే భారతదేశం వికసిత భారత లక్ష్యాలని అందుకోవాలి అన్న 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలి అన్న రైతుల యొక్క ఆదాయాలు 8 రెట్లు పెరగాలి అని భారత ఉపరాష్ట్రపతి ఉద్ఘాటించారు. రైతుల యొక్క ఆదాయాలు పెరగాలి అంటే పంటలకు గిట్టుబాటు ధరలు లభించాలి, మరియు మంచి వర్షాలు కురిసినా అనావృష్టి పీడించినా రైతులకు తక్కువ ధరలే లభిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనకి వరి, గోధుమలతో పాటు మరో 21 పంటలకు కనీస మద్దతు ధర చెల్లిస్తున్నారు. ఇందులో కూడా ఎంఎస్పికి అమ్మకానికి వచ్చే మొత్తం వరి, గోధుమలను కొనుగోలు చేసి పీడిఎస్ ద్వారా విక్రయించాలని చట్టం నిర్దేశిస్తుంది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటండి, ముఖ్యంగా వరి, గోధుమలనే ఈ పీడిఎస్లో మనము కొనుగోలు చేసి ఎంఎస్పీలని చెల్లిస్తూ ఉంటాము. మిగతా పంటలకి ఎంఎస్పీ చెల్లిస్తున్నా కూడా వాటిని ఎక్కువగా సేకరించడం లేదు. దీనివలన ఆహార ధాన్యాల మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది, కానీ పప్పు ధాన్యాలు, నూనె గింజలు, ప్రత్తి వంటి ఇతర వాటి మీద మనకి ఎక్కువగా ఫోకస్ లభించడం లేదు. దీనివలన రైతులకి సరి అయిన మద్దతు ధర ఈ పంటల విషయంలో లభించడం లేదు. కాబట్టి వరి, గోధుమలతో పాటు ఇతర పంటలని సేకరించడం మీద కూడా ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. వీటి మార్కెటింగ్ కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని కూడా రూపొందించాలి. దీనికోసం జిఎస్టీ కౌన్సిల్ లాంటి ఒక కౌన్సిల్ని, అగ్రికల్చరల్ మార్కెటింగ్ కౌన్సిల్ని ఏర్పాటు చేసుకుని కేంద్ర రాష్ట్రాలు వ్యవసాయ మార్కెట్ల సంస్కరణలో సహకరించుకోవడం ద్వారా రైతుల యొక్క ఆదాయాలని పెంపొందించడంలో కృషి చేయవచ్చు. ఇక్కడ మనకి ఒక కాన్సెప్ట్ ఇవ్వడం జరిగిందండి. దానిని స్థూల సేద్య జమలు, GFR, గ్రాస్ ఫార్మ్ రిసిప్ట్స్ అని పిలుస్తారు. సో ఈ గ్రాస్ ఫార్మ్ రిసిప్ట్స్ అంటే ఏంటి, రైతులు తమ పంటల్ని విక్రయించడం ద్వారాను, అలానే గవర్నమెంట్ యొక్క సబ్సిడీలు, ఇతరాలు ఇవన్నీ కలిపి వచ్చే సంపదను గ్రాస్ ఫార్మ్ రిసిప్ట్స్ అంటారు. అంటే తన ఉత్పత్తి మీద తనకు వచ్చే రిసిప్ట్స్ మొత్తాన్ని గ్రాస్ ఫార్మ్ రిసిప్ట్స్ అంటారు. ఈ గ్రాస్ ఫార్మ్ రిసిప్ట్స్లో ప్రభుత్వాలు కొంత సహాయాన్ని, అంటే సబ్సిడీల రూపంలో కావచ్చు, ఇన్పుట్స్ రూపంలో కావచ్చు, అందిస్తూ ఉంటాయి. ఇక్కడ OECD గణాంకాల ప్రకారం 2021-23 మధ్యకాలంలో 54 దేశాలలో రైతులకు బడ్జెట్ ద్వారా కావచ్చు, మార్కెట్ ధరల ద్వారా కావచ్చు జమ అయిన మొత్తాలు $84,200 కోట్ల అని OECD తెలియజేసింది. ఇది మొత్తం GFRలో 12.9%గా తేల్చింది. అంటే ప్రభుత్వాలు సపోర్ట్గా, మినిమం సపోర్ట్గా 12.9% రైతులకి వాళ్ళ యొక్క పంటల యొక్క మొత్తం రాబడిలో అందించగలుగుతూ ఉన్నాయి. దీనిని ఉత్పత్తిదారులకు మద్దతుగా వ్యవహరిస్తారు. అయితే ఈ కాన్సెప్ట్ ఇక్కడ ఎందుకు డిస్కస్ చేస్తున్నారండి, ఈ సపోర్ట్ అనేది వివిధ దేశాలలో వివిధ రకాలుగా ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ చూడండి, నార్వే, ఐస్లాండ్, స్విట్జర్లాండ్, దక్షిణ కొరియా లాంటి దేశాలు GFRలో 40% పైనే రైతులకు మద్దతుగా అందిస్తూ ఉన్నాయి. ఈ విషయంలో జపాన్ 33% సమకూరుస్తుంటే బ్రిటన్, ఐరోపా సమాఖ్య, చైనా, ఇజ్రాయెల్, తుర్కియే, మెక్సికోలలో ఇది 20% కంటే తక్కువగా ఉంది. అమెరికా, కెనడాలలో అయితే ఇది GFRలో 5-6% మాత్రమే ఉంది. కానీ భారతదేశం విషయం మాత్రం ఇక్కడికి వస్తే ఇది నెగిటివ్గా కనిపిస్తుంది. భారతదేశం యొక్క ఈ సపోర్ట్ అనేది రైతులకు నెగిటివ్ ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది. దీని కారణం చేత రైతులు ఈ ఆర్థిక సంవత్సరంలో, అంటే 2023 ఆర్థిక సంవత్సరంలో సుమారు $110 బిలియన్ లాస్ అయ్యారు అని ఒక అంచనా. ముఖ్యంగా ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్స్ రైస్ మీద, షుగర్ మీద, ఆనియన్స్ మీద అండ్ డీఆయిల్డ్ రైస్ బ్రాన్ వీటి మీద ఉండే ఎక్స్పోర్ట్ రెస్ట్రిక్షన్స్ కారణంగా ఈ అగ్రికల్చర్ సపోర్ట్ అనేది నెగిటివ్ ప్రభావం చూపించింది భారతదేశం మీద. సుమారు $110 బిలియన్ లాస్ అవ్వడం జరిగింది. ఈ విధంగా రైతులు కోల్పోతున్న ఆదాయం మొత్తం GFRలో, అంటే గ్రాస్ ఫార్మ్ రెవెన్యూలో 15%గా ఇక్కడ తేలిందండి. అంటే నార్వే లాంటి దేశాలు 40% పాజిటివ్ అందిస్తూ ఉంటే మనం -15 అందిస్తున్నాము. అంటే -15% లాస్ అవుతున్నారు ఎవరు, రైతులు, ఈ మద్దతు కారణంగా. అంటే వివిధ రకాల ఇంపాక్ట్స్ అనేవి దీని మీద ప్రభావితం చూపిస్తూ ఉన్నాయి. అలానే భారతదేశం వ్యవసాయ రంగం మీద పెడుతున్న ఖర్చు కూడా చాలా తక్కువ అండి. ఇతర దేశాలు వ్యవసాయ రంగం మీద వాళ్ళ జీడిపిలో 1-2% వరకు ఖర్చు పెడుతూ ఉంటే భారతదేశం కేవలం 0.4% మాత్రమే ఖర్చు చేస్తుంది. దీనివలన వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోవడం లేదు. కాబట్టి భారతదేశం దీని మీద ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వ్యవసాయంలోకి ఆధునిక సేద్యాన్ని, టెక్నాలజీని అభివృద్ధి చేయడం ద్వారా రైతుల యొక్క
ఈ ఆదాయ వనరుల్ని పెంచడానికి అవకాశం ఏర్పడుతుంది. అలానే ఫార్మ్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, ఎఫ్పిఓస్ అంటామండి, ఉత్పత్తిదారుల సంఘాలు. సో ఈ ఉత్పత్తిదారుల సంఘాలని మరింత విస్తృతంగా ఏర్పాటు చేయాలి. వీటి ద్వారా చిన్న రైతులకి సహాయం అందించడానికి ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలానే వాతావరణ మార్పులు కూడా వ్యవసాయ రంగం మీద ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయి. కాబట్టి వాతావరణ మార్పులను తట్టుకునే విధంగా ఆధునిక వ్యవసాయ పద్ధతులు మరియు నూతన వంగడాలని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని ద్వారా రైతుల యొక్క ఆదాయ మార్గాల్ని పెంచి వికసిత భారత లక్ష్యాలని చేరుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, సూర్యుడి ముంగిట చక్కర్లు. సో నాసాకు చెందిన పార్కర్ సోలార్ ప్రోబ్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇది సూర్యుడికి అత్యంత చేరువుగా వెళ్ళి వచ్చిన వ్యోమనౌకగా రికార్డు సృష్టించడం మనం ఇక్కడ గమనించవచ్చు. సూర్యుడి నుంచి పార్కర్ సోలార్ ప్రోబ్ 61 లక్షల కిలోమీటర్ల దూరానికి చేరింది. ఇది బుధుడి కంటే కూడా చాలా దగ్గర. మనకి బుధుడు సుమారు 5.8 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. పార్కర్ సోలార్ ప్రోబ్ 61 లక్షల కిలోమీటర్ల చేరువుకు వెళ్ళి వచ్చింది. ఈ పార్కర్ సోలార్ ప్రోబ్ యొక్క డీటెయిల్స్ గురించి మనం చూస్తే, దీనిని 2018లో సూర్యుడిపై పరిశోధనల కోసం నాసా ప్రయోగించింది. అంతరిక్ష వాతావరణం, సౌర తుఫాన్లు, సౌర జ్వాలల గురించి లోతుగా తెలుసుకోవడం కోసం దీనిని ప్రయోగించడం జరిగింది. అలానే సన్ యొక్క సర్ఫేస్ టెంపరేచర్ మరియు కరోనా మధ్య డిఫరెన్స్ ఉంటుందండి. సర్ఫేస్ టెంపరేచర్ సుమారు 6000 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటే కరోనా యొక్క టెంపరేచర్ సుమారు 40 లక్షల డిగ్రీల వరకు ఉంటుంది. సో ఇంత డిఫరెన్స్ ఎందుకు వస్తుంది అనేది తెలుసుకోవడం కూడా ఈ ప్రయోగం యొక్క ఒక ముఖ్య లక్ష్యంగా చెప్పుకోవచ్చు. ఈ సోలార్ ప్రోబ్లోని ముఖ్య కాంపోనెంట్స్ని మనం అబ్జర్వ్ చేస్తే, సోలార్ ప్యానెల్స్ ప్రోబ్కి కావాల్సిన ఎనర్జీని అందించడం కోసం ఈ ప్యానెల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ థర్మల్ షీల్డ్, అత్యధిక ఉష్ణోగ్రతల్ని తట్టుకునే విధంగా సుమారు 8 ఫీట్ డయామీటర్ మరియు 4.5 ఇంచ్ థిక్నెస్ సిరామిక్ కోటెడ్ కార్బన్ కాంపోజిట్ మెటీరియల్తో దీనిని తయారు చేశారు. అలానే ఫారడే కప్, సోలార్ పార్టికల్స్ని గ్యాదర్ చేయడం కోసం ఈ ఫారడే కప్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ యాంటీనా, హై గెయిన్ యాంటీనా మరియు మ్యాగ్నెటోమీటర్ని కూడా దీంట్లో ఏర్పాటు చేశారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, రూపాయి ఢమాల్. తాజా జీవనకాల కనిష్టం 85.48కి పతనం. సో ఆల్ టైమ్ లోగా 85.48 కనిష్టానికి రూపాయి మారకపు విలువ పడిపోయిందండి. అండ్ ఈ ఏడాదిలో ఇప్పటి వరకు డాలర్తో పోలిస్తే రూపాయి 3% బలహీనపడింది. సో దీనికి సంబంధించి మనకి అనేక ఫ్యాక్టర్స్ దీని మీద ప్రభావితం చూపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా గ్లోబల్ సినారియోలో వెస్ట్ ఏషియాలో ఉండే పరిస్థితులు కావచ్చు, ఇజ్రాయెల్ వార్, అండ్ ఇక్కడ మనకి రష్యా ఉక్రెయిన్ వార్కి సంబంధించి కావచ్చు, గ్లోబల్ సప్లై చైన్స్ డిస్రప్షన్ కావచ్చు, ఇలాగా అనేక కారణాలు భారత ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావితం చూపిస్తూ ఉన్నాయి. మరియు రూపాయి మారకపు విలువ మీద కూడా ఇవి ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి. అయితే ఈ క్షీణత మరింత దిగజారి రూపాయి విలువ 86 మరియు 86.50 వరకు కూడా చేరవచ్చని పలు సంస్థలు అంచనా వేస్తున్నాయండి. అయితే ఈ క్షీణత కేవలం రూపాయికి మాత్రమే పరిమితం కాలేదు. అనేక ఇతర దేశాల కరెన్సీలు కూడా డాలర్తో చాలా మారకపు విలువను కోల్పోయాయి. ముఖ్యంగా ఇక్కడ చూడండి, దక్షిణ కొరియా యొక్క వాన్ 2.2%, అలానే బ్రెజిల్ యొక్క రియాల్ 12.7% వరకు పతనమయ్యాయి. దీనితో పోలిస్తే భారతదేశం యొక్క పతనం తక్కువగానే మనం చెప్పవచ్చు. ముఖ్యంగా మనది కేవలం 1.2% డిప్రిసియేషన్ అనేది రూపాయి విలువ మారకపు విలువ చూడవచ్చు. ఇక్కడ ఇంపాక్ట్స్ ఆఫ్ డిప్రిషియేషన్ ఆఫ్ రూపీ గురించి చూడండి. రూపాయి క్షీణత బోత్ పాజిటివ్ మరియు నెగిటివ్ ఎఫెక్ట్స్ని కలిగి ఉంటుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. రూపాయి క్షీణత వలన ఎక్స్పోర్ట్స్లో వృద్ధి చేకూరుతుందండి. ఎలాగా చూడండి, $1 $80 అనుకోండి ఎగ్జాంపుల్గా. ఇప్పుడు ఆ $1 రూపాయి క్షీణత వలన $100 అయింది. ఇదివరకు $800 ఉండే ఒక వస్తువుకి $10 చెల్లించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అదే వస్తువుకి $8 చెల్లిస్తే సరిపోతుంది. కాబట్టి ఏం జరుగుతుంది, అదే వస్తువు తక్కువ రేటుకు వస్తుంది. కాబట్టి మార్కెట్లో వృద్ధి, కాంపిటేటివ్నెస్ అనేది పెరుగుతుంది. దీనివలన ఈజీగా ఎక్కువ మంది దానిని కొనడానికి అవకాశం ఏర్పడుతుంది. ఆ విధంగా ఎక్స్పోర్ట్స్కి బూస్టింగ్ అనేది లభిస్తుంది. కానీ రివర్స్లో చూడండి, ఇంపోర్ట్ మీద బర్డెన్ అనేది పెరుగుతుంది. ఎందుకు, ఇక్కడ ఇదివరకు ఒక $10 ఉండే ఒక వస్తువుకి
మనము 800 రూపాయలు చెల్లిస్తే సరిపోయేది. ఇప్పుడు 1000 రూపాయలు చెల్లించాలి అదే వస్తువుకి. అంటే రేటు ఎక్కువ పెట్టి కొనాలి మనం ఇంపోర్ట్స్ని. కాబట్టి హయ్యర్ ఇంపోర్ట్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. దీనివలన వస్తు సేవలలో ఇన్ఫ్లేషన్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకంటే మనకి ఎక్కువ రేట్ అనేది అవుతుంది దిగుమతుల మీద. కాబట్టి ఆ వస్తు సేవల కాస్ట్ అనేది పెరుగుతుంది. కాబట్టి ద్రవ్యోల్బణం అనేది కూడా పెరుగుతుంది. డెట్ సర్వీసింగ్లో ప్రాబ్లం ఏర్పడుతుంది. మనం డాలర్లలో తీసుకున్న రుణానికి ఎక్కువ రూపాయలని చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి డెట్ సర్వీసింగ్ కూడా ప్రాబ్లం ఏర్పడుతుంది. అలానే మార్కెట్ వాలటైలిటీ, ఎక్కువ మార్కెట్ ఒడిదుడుకులకు లోనవుతూ ఉంటుంది. ఈ విధంగా రూపాయి క్షీణత అటు కొంత పాజిటివ్ ఇంపాక్ట్ ఉన్నా కానీ ఎక్కువ నెగిటివ్ ఇంపాక్ట్ని కలిగి ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. దగా పడుతున్న వినియోగదారు. ఇటీవల కాలంలో వినియోగదారులకి నాసిరకమైన వస్తువులు సేవలు అంటగడుతూ ఆయా సంస్థలు తీవ్ర మోసానికి గురి చేస్తూ ఉన్నాయి. దీనివలన వినియోగదారుల హక్కులు అనేవి హరించబడుతున్నాయి. అంటే కన్జ్యూమర్ రైట్స్ అనేవి దెబ్బతింటున్నాయి. ఇక్కడ మనము కొన్ని గణాంకాలని పరిశీలిస్తే గత 4 ఏళ్లలో అనేక రకాల ఫిర్యాదులు జాతీయ వినియోగదారుల హెల్ప్ లైన్లో నమోదయ్యాయండి. ముఖ్యంగా ఈ కామర్స్ సంస్థల మీద, ఈ ఆన్లైన్ షాపింగ్ యాప్స్ ఇవి ఉంటాయి కదా, వీటి మీద ఎక్కువ ఫిర్యాదులు అనేవి నమోదయ్యాయి. ఇక్కడ డేటాని పరిశీలిస్తే 2020-21లో మొత్తం ఫిర్యాదుల సంఖ్య 6.74 లక్షలు కాగా దానిలో ఈ కామర్స్ 2.05 లక్షలుగా ఉండేది. 2021-22లో 7.44 లక్షల ఫిర్యాదులు నమోదైతే అందులో ఈ కామర్స్ సంస్థల మీద 2.40 లక్షల కేసులు నమోదయ్యాయి. అలానే 2022-23కి వచ్చేటప్పటికి 10.05 లక్షల కేసులు నమోదవ్వగా అందులో ఈ కామర్స్ మీద 4.00 లక్షల కేసులు నమోదయ్యాయి. అంటే 2023-24 లేటెస్ట్ డేటా ప్రకారం మొత్తం ఫిర్యాదుల సంఖ్య 12.35 లక్షలు కాగా అందులో మనకి ఈ కామర్స్ సంస్థల మీద 4.45 లక్షల కేసులు నమోదయ్యాయి. ఈ విధంగా ఇయర్ బై ఇయర్ ఈ ఫిర్యాదులు పెరుగుతూ వస్తున్నాయి. అండ్ ఈ కామర్స్ రంగంలో ఈ మోసాలు మనము ఎక్కువగా గమనించవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రోజుకు 1.62 కోట్లు, 6 నెలలలో 293 కోట్లు. ఇది సైబర్ నేరగాళ్ల దోపిడీ. మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకు దీనిని, ఈ గణాంకాలని మనం చెప్పుకోవచ్చండి. నెలకు 4,000 మంది బాధితులు మనకి ఏపీలో ఫిర్యాదులు నమోదవుతూ ఉన్నాయి. సిబిఐ, ఈడీ నుంచి కాల్ చేస్తున్నామంటూ బెదిరించారు. దీనిని మనం డిజిటల్ అరెస్టులు అని కూడా చెప్పుకున్నాం. సో ఈ డిజిటల్ అరెస్టుల పేరిట ఎక్కువగా మోసాలు జరుగుతూ ఉన్నాయి. 6 నెలలలో సుమారు 293 కోట్లు ప్రజలు కోల్పోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో రోజుకు సగటున 1.62 కోట్లు సైబర్ నేరగాళ్లు దోచేస్తున్నారు. ఈ ఏడాది జూన్ నుంచి నవంబర్ మధ్య అంటే 6 నెలల వ్యవధిలో వివిధ రకాల మోసాలతో ఏకంగా 293 కోట్లు కొల్లగొట్టారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్కి ఈ నేరాలపై ఏపీ నుంచి రోజుకు సగటున 138 మంది బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు. గత 6 నెలలలో 25,000 మంది ఫోన్ కాల్స్ చేశారు దీనికి సంబంధించిన ఫిర్యాదుల కొరకు. ప్రధానంగా డిజిటల్ అరెస్టులు, కొరియర్లలో మాదక ద్రవ్యాలు, ఆయుధాలు ఉన్నాయంటూ బెదిరింపులు, యూపీఐ, ఆన్లైన్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు మోసాలు, ఫిషింగ్, క్రిప్టో కరెన్సీ, బ్లాక్ ట్రేడింగ్లలో పెట్టుబడులు, ఈకేవైసీల పేరిట మరియు న్యూడ్ వీడియో కాల్స్ ద్వారా మోసాలకు పాల్పడడం వంటివి అధికంగా జరుగుతూ ఉన్నాయి. అండ్ ఈ సైబర్ నేరాల వలన దోపిడీలు, దొంగతనాలలో కంటే ఈ సైబర్ నేరాలలోనే ఎక్కువ అమౌంట్ అనేది లాస్ అవ్వడం జరుగుతూ ఉంటుందండి. ప్రస్తుత గణాంకాల ప్రకారం దొంగతనాలు, దోపిడీలు, చోరీలలో సుమారు 79.5 కోట్లు కోల్పోతే ఈ సైబర్ నేరాల వలన 293 కోట్లు కోల్పోవడం ఇక్కడ చూడవచ్చు. అండ్ నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ వన్ లైనర్స్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ చూడండి. భారత మాజీ ప్రధానమంత్రి, దేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్ 2024 డిసెంబర్ 26న ఢిల్లీలో మరణించారు. యూపీఏ హయాంలో 2004లో దేశ 13వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆయన 2014 వరకు ఆ పదవిలో ఉన్నారు. 33 ఏళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న పశ్చిమ పంజాబ్లోని గహ్ అనే విలేజ్లో 1932 సెప్టెంబర్ 26న మన్మోహన్ సింగ్ జన్మించారు. 1987లో కేంద్ర ప్రభుత్వం ఆయన్ని పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది.
1991లో పివి నరసింహారావు ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రి అయ్యారు. అండ్ నెక్స్ట్ వన్ చూడండి. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన స్కేటింగ్ క్రీడాకారిణి జెస్సీరాజ్ మాత్రపు 2024 డిసెంబర్ 26న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2025 అవార్డును అందుకుంది. స్కేటింగ్లో అసాధారణ కళాత్మకత చూపినందుకు ఆమెకు ఈ అత్యున్నత పురస్కారం వరించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మొత్తం 7 విభాగాలలో 17 మంది బాలలకు ఈ పురస్కారాలు అందించారు. రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2025ను గెలుచుకున్న జెస్సీరాజ్ మాత్రపు మనకి పర్సనల్ న్యూస్లో స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్లో అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లాంటి వన్ లైనర్స్ని గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ చూడండి. ప్రముఖ మలయాళ రచయిత జ్ఞాన్పీఠ్ పురస్కార గ్రహీత ఎంటి వాసుదేవన్ నాయర్ 2024 డిసెంబర్ 25న కోజికోడ్లో మరణించారు. ఎంటీగా సుపరిచితుడైన ఆయన 9 నవలలు, 19 కథా సంపుటాలు వెలువరించారు. 1995లో ఆయనకు జ్ఞాన్పీఠ్ పురస్కారం దక్కింది. అలానే 2005లో భారత ప్రభుత్వం ఆయనకి పద్మభూషణ్ కూడా ప్రకటించడం జరిగిందండి. సో ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.